సోదరులు, మా మేనత్తలు ప్రభు నమ్ముకోవడం మొదలుపెట్టారండి. మా రెండో చెల్లి పుట్టినప్పుడు మా మమ్మీ ముందే రక్షించబడ్డారు. మా రెండో చెల్లి పుట్టినప్పుడు మా నాన్న ప్రభువులోకి వచ్చారండి. అప్పుడు మా డాడీ అడ్వకేట్ కింద జాబ్ చేసేవాళ్ళు. మా డాడీకి ప్రాబ్లమ్స్ అయినప్పుడు మా మమ్మీ మీటింగ్కి వెళ్తే, గ్రౌండ్ మీటింగ్కి మా మమ్మీని తీసుకురావడానికి మా డాడీ వెళ్ళారు. మా డాడీ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు తనకు కలిగిన పరిస్థితులను బట్టి చివరి నుంచి ఉన్నారంట మా అమ్మ కోసం. డీజీఎస్ దినకరన్ గారు ఆ రోజు ప్రవచనం ద్వారా మా డాడీతో మాట్లాడారు. నువ్వు చాలా స్ట్రగుల్స్లో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించి బలమైన పరిచర్యకి నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నారు రాము అని దేవుడు ప్రవచనం ద్వారా తెలిపారండి. ఆ దినం నుంచి దేవుడు ప్రణాళిక మా నాన్న పట్ల, మా పట్ల కార్యరూపం దాల్చిందండి. దేవుని కృపను బట్టి మా నాన్నకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, గవర్నమెంట్ జాబ్. మా నాన్న ఉద్యోగం చేసేటప్పుడు కూడా మమ్మల్ని ఒక ప్రతిష్టతలో పెంచారండి. ఏ లోకం తెలియకుండా బయటికి ఎక్కడికి పంపించేవాళ్ళు కాదు. ఓ సినిమా హాల్ అని, ఐస్ క్రీమ్ షాప్ అని, ఫ్రెండ్స్ ఇల్లని ఏమీ మాకు తెలియదు. మమ్మల్ని తీసుకెళ్ళరు, ఎక్కడికి వెళ్ళలేదు, మేము అడగలేదండి. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళటం అని కాదు, కానీ వెళ్ళటం తప్పు అంటున్నాను నేను. మీరు అంటారు తప్పు అంటారేమో, కానీ మంచిది కాదు అని నేను చెప్పగలను. తప్పు రేటు నేను చెప్పను, కానీ వెళ్ళటం మంచిది కాదని నా అనుభవంలో నేను చెప్పగలను. నేను వెళ్ళలేదండి. నేను ఎంబీఏ చదువుకున్నాను. ఎందుకు చదువు చెప్తున్నానంటే, అమ్మో ఎంత చదువుకున్నాను చెప్పుకోవడానికి కాదండి. చదువుకున్న ఆ పనిని ఎవరి కోసం ఉపయోగించాం? ఆ చదువు దేవుని కోసమే. అంత చదువుకున్నా నేను ఏ రోజు మా ఫ్రెండ్స్ ఇంటికి మేము నలుగురు ఎవ్వరు వెళ్ళలేదండి. మాకు తెలిసింది 3 ప్రాంతాలు: స్కూలు, కాలేజీ, దేవుని మందిరం, ఇల్లు. ఈ 3 మాత్రమేనండి. ఎక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు కాదు, మేము వెళ్ళేవాళ్ళం కాదు. మా డాడీ మళ్ళీ ఎంప్లాయ్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్గా ఉండొచ్చు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు కాదు. మా మందిరం దగ్గరే ఉండేవాళ్ళం, ప్రార్థనలు, కూడికలు. మాకేదన్నా పండగ ఏదన్నా ఉందంటే ఏంటి, ఇట్లాంటి సభలు, కూడికలేనండి. దైవికంగా అలా మమ్మల్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని